'అనిల్ రావిపూడి' గారు సైలెంట్‌గా రికార్డ్స్ బ్రేక్ చేసుకుంటూ వెళ్తారు భయ్య. అండ్ రీసెంట్‌గా రిలీజ్ అయిన 'మీసాల పిల్ల' సాంగ్ మన 'శంకర వరప్రసాద్' మూవీ నుంచి చిరంజీవి గారిది ట్రెండింగ్ నడుస్తుంది. అండ్ నిజానికి ఎంతోమంది క్రింజ్ కంటెంట్ ఎంతోమంది అసలు ఈ కామెడీ మనకు అర్థమే కాదని చెప్పినప్పటికి కూడా 'అనిల్ రావిపూడి' గారు మాత్రం ఒకటే ఫార్ములాని ఫిక్స్ చేసుకొనెళ్లారు. అండ్ ఆ ఫార్ములా ప్రతి ఒక్క ఫ్యామిలీ ఆడియన్స్‌కి మాత్రం సెట్ అయిపోతుంది. అండ్ వర్కౌట్ కూడా అయితుంది. ఎవ్వరు ఎక్స్‌పెక్ట్ చేయని విధంగా చిరంజీవి గారి మూవీ కూడా ఫస్ట్ రిలీజ్ అయిన సాంగ్ తోటే ట్రెండింగ్‌లోకెళ్ళిపోయింది. అండ్ థాట్ ఈస్ ద మార్క్ ఆఫ్ అనిల్ రావిపూడి గారు. అండ్ రీసెంట్‌గా చిరంజీవి గారి మీరు పాస్ట్ మూవీస్ చూసుకుంటే మాత్రం పెద్దగా ఏది ఆడిన సినిమా అయితే లేదు. కానీ నాకు తెలిసినంత వరకు మాత్రం ఈ అనిల్ రావిపూడి గారి ఫిల్మ్ మాత్రం 100% ఆడుతుంది. నాకు 'విశ్వంబర' మీద కూడా డౌటే. కానీ దాని ముందే ఈ మూవీ రిలీజ్ అవుతుంది కాబట్టి తప్పకుండా ఒక బ్లాక్ బస్టర్ మూవీ అయ్యేలాగానే కనిపిస్తుంది. అండ్ సంక్రాంతికి వస్తున్న మూవీతో మంచి హిట్‌తో ఉన్న అనిల్ రావిపూడి గారికి కూడా చిరంజీవి గారితోటి ఈ మూవీ ఒక చాలా పెద్ద ఆఫర్ లాంటిది. సో ఈ మూవీకి 100% ఎఫర్ట్స్ పెడతారనైతే అనిపిస్తుంది. అండ్ ఫ్యామిలీ ఆడియన్స్‌కి నచ్చే మూవీ తీస్తారు. అండ్ చిరంజీవి గారికి ఫ్యామిలీ ఆడియన్స్ తరపు నుండి ఒక మాస్ పుల్ ఉంది కాబట్టి నాకు తెలిసినంత వరకు దిస్ విల్ బి ఎ వెరీ వెరీ బిగ్ బ్లాక్ బస్టర్ ఫర్ టాలీవుడ్. అండ్ మేబీ జస్ట్ తెలుగులో మాత్రమే రిలీజ్ చేశారనుకుంటా. కానీ తెలుగులోనే 100 కోట్లు కొట్టినా కూడా మనం పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అండ్ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ నేనైతే సర్ప్రైజ్ అవుతున్నాను నిజంగా అనిల్ రావిపూడి గారు ఇలాంటి కంటెంట్‌తో ఇలా పుల్ అప్ చేస్తున్నారని చెప్పేసి. కానీ మీ ఒపీనియన్ ఏంటి? అండ్ అనిల్ రావిపూడి గారి మూవీస్ అన్నీ వర్కౌట్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఏంటి? నాకైతే ఫ్యామిలీ ఫ్రెండ్లీ కామెడీ అండ్ అదే కాకుండా కొంచెం అడల్ట్ కామెడీ అనిపిస్తది. సో మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా చెప్పండి.